ఎలక్ట్రిక్ వాహనాల వాడకం క్రమంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈవీ బండ్లకు మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. పైగా పెట్రోల్ ఖర్చులు కూడా ఉండవు. అంటే పర్సు మీద చాలా వరకు భారం తగ్గిపోతుంది. నెలకు కనీసం రూ. 1500 వరకు ఆదా చేసుకోవచ్చు. అందుకే ఎక్కువ మంది ఈవీ వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. మరీ ముఖ్యంగా టూ వీలర్స్ అయితే ఎలక్ట్రిక్ బండ్లు కొనేస్తున్నారు. హైదరాబాద్ సిటీలో అయితే ఎలక్ట్రిక్ స్కూటీల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. ఈవీల వల్ల ఆర్థికంగా లాభాలు ఉంటాయి అనేది వాస్తవం. అయితే ఎలక్ట్రిక్ వాహనాల వల్ల లాభాలు ఎలా ఉన్నాయో నష్టాలు కూడా అలాగే ఉంటాయి. అందుకు సంబంధించిన తాజా ఘటన ఒకటి హైదరాబాద్లో చోటు చేసుకుంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాము. ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విషయంలో వినియోగదారుల్లో ఒక పెద్ద భయం అయితే ఉంది. అవి ఎప్పుడు కాలిపోతాయో తెలియదు అని చాలామంది ఆరోపిస్తూ ఉంటారు. నిజానికి అలా ఈవీ వాహనాలు దగ్ధమైపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎక్కువ శాతం ఛార్జింగ్ పెడుతున్న సమయంలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమవుతూ ఉంటాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ మండలం సూరారం చౌరస్తాలో అలాంటి ఘటనే ఒకటి జరిగింది. సూరారం జంక్షన్లో ఉన్న మెడికల్ షాప్ ముందు ఎలక్ట్రిక్ బైక్ పార్క్ చేసింది. ఆ బైక్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు దుకాణానికి వ్యాపించాయి. మెడికల్ షాప్ ముందు భాగం మొత్తం కూడా కాలిపోయింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మెడికల్ షాప్లో మంటలను ఆర్పేశారు. ఛార్జింగ్ పెడుతున్న సమయంలోనే మంటలు చెలరేగినట్లు స్థానికులు అయితే చెప్తున్నారు. చూస్తుండగానే ఈవీలో చెలరేగిన మంటలు దుకాణానికి వ్యాపించాయి అన్నారు. ఛార్జింగ్ పెట్టిన వైర్ ద్వారా మంటలు రివర్స్లో దుకాణానికి అంటుకున్నట్లు కనిపించింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈవీలు సేఫ్ కాదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీల విషయంలో ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీ ఈవీ భద్రంగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా సేఫ్గా ఉంటారు. ఆ జాగ్రత్తలు ఏంటో చూద్దాం. ముందు మీరు ఒక స్టేబుల్ పవర్ కనెక్షన్ ఉండేలా చూసుకోవాలి. పవర్ సోర్స్ అనేది ఫ్లక్చువేట్ కాకుండా ఉండాలి. ఈవీకి ఛార్జ్ పెట్టి వదిలేయడం కరెక్ట్ కాదు. అందుకే ఓవర్ నైట్ ఛార్జింగ్ పెట్టి వదిలేయకండి. బ్యాటరీకి 100% ఛార్జింగ్ పెట్టడం కూడా ఒక్కోసారి ప్రమాదాలకు కారణం కావచ్చు. అందుకే మీ ఈవీకి 80% వరకు మాత్రమే ఛార్జింగ్ పెట్టండి. వాహనానికి ఛార్జ్ పూర్తయిన వెంటనే డ్రైవ్ చేయకండి. అలా చేయడం వల్ల బ్యాటరీ వేడిగా ఉండి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. అలాగే డ్రైవ్ చేసిన వెంటనే ఛార్జింగ్ పెట్టకండి. బ్యాటరీ వేడిగా ఉన్నప్పుడు ఛార్జ్ పెట్టడం వల్ల మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. బ్యాటరీ హెల్త్ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ ఈవీకి మంటలు అంటుకునే ప్రమాదం దాదాపుగా ఉండదు. ఈవీలను సాధ్యమైనంత వరకు షోరూమ్కి చెందిన సర్వీస్ సెంటర్కే తీసుకెళ్ళండి. నిపుణులైన మెకానికల్కే చూపించండి. మరి ఈవీ దగ్ధం అవడంపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.